మనశంకర్ వరప్రసాద్ మూవీ రివ్యూ. సో, ఈ మూవీ గురించి నాకెట్లా అనిపిచ్చింది అని చెప్పే ముందు, నేను ఈ మూవీ చూసినంత సేపు నా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, నేను ఒక ప్యాక్డ్ థియేటర్ విత్ ఫుల్ ఆఫ్ ఆడియన్స్‌తోనే చూసాను సినిమాని. అండ్ ఇది అనిల్ రావిపూడి ఫిల్మ్. సో, ఆయన ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా క్యాప్చర్ చేసేటట్టు మూమెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న డైనమిక్స్, సో, అందులోంచి హ్యూమర్ జనరేట్ చేయడము అండ్ ఆయన యూఎస్‌పీయే అది. సో, మీరు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసిన 'సంక్రాంతికి వస్తున్నాము', 'ఎఫ్2' అవి చూసినా గానీ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ దాని మీదే బేస్ అయి ఉంటాయి. అండ్ ఒక 60-70% వరకు మూవీ అందరూ బానే ఎంజాయ్ చేస్తున్నారు. బానే క్లాప్స్ కొడుతున్నారు. ఆ బీట్స్ పడ్డాయి సీన్‌కి. నేను మాత్రం ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చేశాను. లైక్ లాస్ట్ ఇయర్ 'సంక్రాంతికి వస్తున్నాం' అదే థియేటర్ విత్ ఫుల్ ప్యాక్డ్ ఆడియన్స్ చూసాను. సో, ఆ ఫిల్మ్‌కి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక హై పిచ్‌లో బానే ఎంజాయ్ చేశారు. బట్ ఈ ఫిల్మ్‌తో కంపేర్ చేసుకుంటా చూస్తే గ్రాడ్యువల్లీ అది మాత్రం డిక్రీజ్ అయ్యింది. అందులో ఒక 90% ఆఫ్ ద ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే, ఇక్కడ ఒక 60-70% వరకు అది డ్రాప్ అయ్యింది. సో, మేబీ ఈ ఫిల్మ్స్ గూడా ఆడియన్స్‌కి బాగా రొటీన్ అనిపిచ్చేస్తున్నాయని నా అబ్జర్వేషన్ అనిపిచ్చింది. సో, అనిల్ రావిపూడి గారు ఇంకో 2-3 ఫిల్మ్స్ ఇదే బీట్ మీద తీస్తే డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్ ఎనీమోర్ అనిపిచ్చింది. సో, ఇప్పుడు నా ఒపీనియన్ గురించి చెప్పాలంటే సినిమా ఎట్లా అనిపిచ్చిందంటే, నాకు మాత్రం డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకైనా 20 మినిట్స్ వరకు అనిపిచ్చింది సినిమా. హీరో, హీరోయిన్ మధ్యలో ఉండే ఫస్ట్ వాళ్ళు కలుసుకునే సీన్స్ అవి బావున్నాయి. చాలా క్యూట్‌గా అనిపిచ్చినాయి. చిరంజీవి అండ్ నయనతార సీన్స్. అండ్ ఆఫ్టర్ దట్ నాకు మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫ్లాట్‌గానే అనిపిచ్చింది. ఇంటర్వెల్ గూడా చాలా ఫ్లాట్ ఉంటది. అండ్ ఇగ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నాకు లిటరల్లీ చాలా నిద్ర గూడా వచ్చేసింది. వెంకటేష్ క్యామియో గూడా అది ఇక్కడ వస్తది పక్కా క్యామియో అని ఎక్స్‌పెక్ట్ చేసే దగ్గరే వస్తది. అండ్ ఆల్సో మళ్ళీ వెంకటేష్‌దే ఇంకో రీ ఎంట్రీ లాగా ఉంటది. లైక్ రీ ఇంట్రో లాగా. అది గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన బీట్ దగ్గర రీ ఇంట్రో గూడా పడతది. పాటలైతే బాగున్నాయి. పాటలైతే మంచిగా అనిపించినాయి. పిక్చరైజేషన్ అదంతా గూడా బాగుంది. హుక్ స్టెప్ సాంగ్ గూడా మస్తుంది. ఎంజాయ్ గూడా చేశాను సాంగ్స్. ఈ ఫ్యామిలీ డ్రామా ప్లాట్ కాకుండా అండర్ కరెంట్‌లో ఇంకో ప్లాట్ గూడా నడుస్తుంటుంది. అదేదో ఇంకా చిరంజీవి ఉన్నారు, స్టార్ ఉన్నారు. సో, యాక్షన్ కోసము యాక్షన్ మాస్ సీన్స్ పడాలని చెప్పి అండర్ కరెంట్ ప్లాట్ పెట్టుకున్నారు అనిపించింది. కొన్ని మెజారిటీ ఆఫ్ ద సీన్స్ అయితే ఎట్లున్నాయంటే లైక్ మన అంకుల్, ఆంటీస్ ఉంటారు గదా! వాళ్ళ ఆఫీస్‌లంతా అయిపోయి పార్కులకి వాకింగ్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ వైఫ్స్ మీద యేసుకునే సెటైర్‌లు, వైఫ్‌లు వాళ్ళ హస్బెండ్ మీద యేసుకునే సెటైర్‌లు అది మరి రిలేట్ అయిన వాళ్ళకి అది పేలుతది. ఇన్‌ఫాక్ట్ నాకు 'సంక్రాంతికి వస్తున్నాం'కి ఎక్కువ ఎంజాయ్ చేశాను. అట్‌లీస్ట్ దాంట్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ హాఫ్‌లో బుల్లిరాజు ఎపిసోడ్ అది. అండ్ సెకండ్ హాఫ్‌లో గూడా అది ఆవకాయ సీన్ అది గూడా మస్తు అనిపించింది. అంత పేలిన సీన్ నాకు ఈ సినిమాలో అంత ఎక్కడా అనిపియలేదు. దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ టు సినిమా చూపులు.